కృష్ణా జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాల్లో గ్రామాల్లో దాహం కేకలు విన్నంటున్నాయి. గుక్కెడు మంచినీటి కోసం జనం అల్లాడిపోతున్నారు. గ్రామాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడిని పరిష్కరించాలని వేడుకుంటున్నారు. వేసవిలో కృష్ణా జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల్లో తాగునీటి కటకట నెలకొంది. పెడన నియోజకవర్గం బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లోని తీర ప్రాంత గ్రామాలు నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్నాయి. కృత్తివెన్ను మండలంలో సత్రపాలెం, ఇంతేరు, చినగొల్లపాలెం, పడతడిక, లక్ష్మీపురం, పల్లిపాలెం, మాట్లం, ఎండపల్లి, చెరుకుమిల్లి గ్రామాల ప్రజలు గొంతు తడుపుకునేందుకు అల్లాడుతున్నారు. వైసీపీ హయాంలో ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో గ్రామాల్లో తాగునీటి పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. బంటుమిల్లి మండలంలో చివరి గ్రామాలైన మల్లంపూడి, చోరంపూడి గ్రామాల్లో వాటర్ పైపులు భూమిలో ఉండటంతో నీటిని తోడుకునేందుకు మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడో 30 ఏళ్ల నాడు వేసిన పైపులు కావడంతో అవి 10 అడుగుల లోతు భూమిలోకి వెళ్లిపోయాయని, నీరు పైకి రావడం లేదని మహిళలు వాపోతున్నారు. పైపు వద్ద గొయ్యి తీసి ఒక్కొక్కరు అందులోకి దిగి నీటిని పడితే కానీ బిందె నిండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4-5 రోజులకొకసారి నీళ్లు వస్తున్నాయని, అవి మురికిగా ఉంటున్నాయని చెబుతున్నారు. చాలా బాధపడుతున్నాం. నీళ్ళకి అసలు 8 రోజులకు వస్తుందండి వంతు. ఇంకో పైపుకి వచ్చి 4 వంతులు రోజు వదులుతారు. టయానికి కూడా నీళ్ళు రావట్లేదు. ఇక్కడ నీళ్ళు కొనుక్కుంటే మేము తీసుకెళ్తున్నాం. నీళ్ళు కాడ బాగుంటలేదు, అసలు వాసన వచ్చేస్తున్నాయి. ఎమ్మెల్యే గారిని నాళ్ళు ట్యాంక్ కావాలి, మాకు నీళ్ళ సమక్షం తీర్చాలని అడుగుతున్నాం. మరి మేము చాలా అయితే కూర్చున్నాను. 2 బిందులు వచ్చారు, ఆగిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు కొంచెం వదిలేరు, అవి కూడా సాల నీళ్ళే ఆగిపోయినాయి. ట్యాంకులు అంటే కరెంటు ప్రాబ్లం అంటున్నారు. మాకు 8 రోజులకు వచ్చి ఒకసారి వస్తుందండి పైప్ నీళ్ళు. ఆ పైప్ నీళ్ళు కూడా 10 బిందులు లేదా ఒక 8 బిందులు, ఒక్కోసారి వస్తే 12 బిందులు అలాగ వస్తాయి. 10 బిందులతో ఒక ఫ్యామిలీ వచ్చిన 4 ఉంటాం, 5 ఉంటాం. అట్లీస్ట్ భార్య భర్తలు వేసుకుని 2 ఉంటాం. 2 ఉన్నప్పటికీ స్నానానికి లెక్కేసుకుంటేనే రోజుకి 2 బకెట్ నీళ్ళు అవుతాయి. మీకు 8 రోజులు స్నానానికి ఆ నీళ్లు స్నానానికే సరిపోవు. ఇక తాగడానికి సమస్య వచ్చినప్పటికీ ఆ నీళ్లు మురికి ఉంటాయి, నలకలు ఉంటాయి. తాగడానికి మురికి వస్తాయి. అవి తాగడానికి పని చేయవు, ఇటు స్నానానికి పని చేయవు. సరిపడిన రోజులు రావు. కృత్తివెన్ను మండలంలో జాతీయ రహదారి, ప్రధాన పంట కాలువ పక్కన ఉన్న మెగా రక్షిత నీటి పథకం ద్వారా గ్రామాలకు నీరు అందించాల్సి ఉన్న అధికారుల అనాలోచిత నిర్ణయాలతో అది అందుబాటులోకి రాలేదు. బంటుమిల్లి మండలం మల్లేశ్వరంలో ఉన్న రక్షిత నీటి పథకం అందుబాటులో లేక గ్రామాల్లో తాగునీటి కొరత తలెత్తుతోంది. గ్రామీణ నీటిపారుదల శాఖ పర్యవేక్షణ లేక నీటి పథకాలు సరిగ్గా నడవడం లేదని స్థానికులు చెబుతున్నారు. మాకు నీళ్ళ సమస్య ఎక్కువగా ఉంటుంది సార్. మేమేం అడుగుతున్నా, ఒక్క నీళ్ళ సమస్య తీరితే చాలు. మాకు ఆ వాటర్ మినరల్ వాటర్ తాగుతున్నాం. మా పడిసోళ్ళకే కాళ్ళు పట్లు వచ్చేస్తున్నాయి. మాకు నీళ్ళ సమస్య తీరితే చాలు, అది అక్కడ చెయ్యాలి. మాకు నీళ్ళు అసలు సౌకర్యంగా బాగుంది సార్. మేము తాగుతున్నాం కానీ మట్టి పైపులు వస్తున్నాయి నీళ్లు. అసలు నీళ్ళు తాగితే మాకు 10 రోజులకు ఒకసారి వస్తుంది వంతు. నీళ్ళు రావట్లేదు, చాలా బాధపడుతున్నాం అండి మేము. ట్యాంకులు అన్నాయని మాకు ఏమైనా పంపించిన నీళ్ళు అసలు ఈ నీళ్ళు తాగి కొంతమంది ఇదే అయిపోతున్నారు. డ్రైనేజ్ నీళ్ళు వచ్చినట్టు వస్తున్నాయి. అసలు ఆ నీళ్ళు కాచుకుని దాచుకుని తాగుతున్నాం. మరి నీళ్ళ సమస్య బాగా ఎక్కువగా ఉంది. మరి పిల్లలు ఎత్తక్కడ భయపడుతున్నారు. మరి ఏంటి అసలు నీళ్ళ సమస్య మాకు తీరితే అన్ని సమస్యలు తీరినట్టే. అక్కడ ట్యాంక్ కడతానన్నారు, ఆ ట్యాంక్ అట్లా కడతామని ఇచ్చారన్నారు, డబ్బులు ఇచ్చామన్నారు. ఆ డబ్బులు ఏమైపోయినాయో, ఈ ట్యాంక్ ఏమైపోయిందో ట్యాంక్ లేదు. డబ్బులున్నా కొనుక్కుంటున్న డబ్బులైతే ఆ పంపుల నీళ్ళే 2 రోజులు 3 రోజులు తీసుకుని అయ్యే తాగినారు, పడుకోసుకుని. అదండి జరిగేది. డైలీ ఆ రోజు రాకపోతే ట్యాంకర్లు అయినా సరే పంపించి ఈ యాసకాలం ఈ సమ్మర్లో ఆదుకోవాలి. ఆదుకోపోతే కనుక మేము వలసలు వెళ్ళిపోయి ఈ రోజు ఇచ్చే నీళ్ళతో ఇక్కడ ఉండలేం. వెళ్ళిపోవటం తప్ప ఇంకా ఏరే మార్గం లేదు. గత ప్రభుత్వం మెగా రక్షిత నీటి పథకాలను పూర్తి చేయకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని స్థానికులు చెబుతున్నారు. కూటమి సర్కారు వెంటనే మంచినీరు అందించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.